తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్పోల్ ద్వారా సీబీఐకు, సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది. దీంతో ఈ ఇద్దరు నిందితులు ఇండియాకొచ్చి తప్పక విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి. తెలంగాణలో గత ఏడాది తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్ రావులపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా, ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని దర్యాప్తు బృందం చెబుతోంది. ప్రణీత్ రావు అరెస్టు తర్వాత గతేడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈలోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది. మరోవైపు వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల నాంపల్లి న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. వీలైనంత త్వరగా వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్ట్లను కూడా పోలీసులు రద్దు చేయించారు. వీలైనంత తొందరగా నిందితులను భారత్కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతోనూ హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంటే DHSకు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే తాత్కాలిక అరెస్ట్ అన్నమాట. ఆ తర్వాత అమెరికా నుంచి నిందితులను డీపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెడ్ కార్నర్ అంటే అంతర్జాతీయ అరెస్టు వారెంట్ ఏం కాదు. అది కేవలం రిక్వెస్ట్ మాత్రమే. ఒకవేళ నిందితులు అక్కడి న్యాయస్థానాలను గనుక ఆశ్రయిస్తే ఈ అరెస్టు వ్యవహారం లేట్ అవ్వచ్చు. అసలు అరెస్టు ప్రక్రియ జరగకపోవచ్చు అని న్యాయ నిపుణులు అంటున్నారు.